నమస్తే, నేను మీ సతీష్. ఏపీ రాజకీయాల్లోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు అనేటువంటిది రోజుకొక సంచలనమైనటువంటి అంశాన్ని బయటపెడతా ఉంది. మరి ఈ క్రమంలోనే దానిపైన అనేక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని ఎలా చూడాలి, మరి ఆ దర్యాప్తు జరుగుతున్నటువంటి వైనం ఎటువైపు దారితీస్తూ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు ఒకవైపున సిట్ దర్యాప్తు, ఇంకోవైపున ఈడీ దర్యాప్తు. ఈ కేసులో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే అడుగులు పడబోతా ఉన్నాయనేటువంటి సంకేతాలు చూస్తూ ఉన్నాం. మరి ఈ కేసులో చూస్తే రోజుకొక సంచలనం. తాజాగా అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిల పాత్ర, ఇంకా ఇవి కాక జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పాత్ర కూడా ఉంది అనేటువంటి ఆధారాలు వెలుగులోకి వచ్చినాయి. ఇద్దరి అరెస్టు తప్పదు అన్నటువంటి చర్చలు. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? అంటే ఇక్కడ ఒక అంశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యకాలంలో పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లలో వందలాది టన్నుల బియ్యం మాయమైనవి అని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయినా కూడా ఆ గోడౌను పేర్ని నాని సతీమణి జయసుధ గారి పేరిట ఉంది కాబట్టి వాస్తవంగా జయసుధ గారిని అరెస్ట్ చేయాలి. అలాగే ఎడ్లపాడు దగ్గర క్రషరు యాజమాన్యాన్ని బెదిరించి విడుదల రజని డబ్బు వసూలు చేసి ఇక ఇవాళ రేపు విడుదల రజని అరెస్టు ఖాయం అనుకుంటున్న సందర్భంలో, అలాగే ఆడుదాం ఆంధ్ర విషయంలో రోజే అరెస్ట్ ఇవాళ రేపు అనుకుంటున్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహిళల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కొంత ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడు. పోనీలే మహిళలు కదా అని చెప్పని వాళ్ళు చేసిన తప్పుల విషయంలో కూడా కొంత చూసి చూడని వైఖరి కనపరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సాక్షాత్తు పేరు నాని చెప్పడం జరిగింది. అలా ఏదైనా సరే పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి మనం ఎందుకు భారతీ గారిని టచ్ చేయాలే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జాలీదయ చూపిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మామూలుగా నిన్ను వదలని నీడను నేనే అని చెప్పని మనకి వెనకటి రోజుల్లో పాట విన్నాం కదా, అలాగే నీ జీవితంలో సగం, నీ సంపాదనలో సగం, నీ జైల్లో కూడా సగం అని చెప్పని భారతి గారు కూడా ఆయన వెనక రాముల వారి వెనక సీతాదేవి వనవాసానికి బయలుదేరినట్టుగా పతి వెనకే సతీ అని చెప్పని నాడు చెంచులు కూడా మరి నేడు రాజమండ్రి అవుద్దో నెల్లూరు అవుద్దో అది ఇది కాదని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కనుకైతే ఢిల్లీ తీహార్ అవుద్దో తెలియదు. ఖచ్చితంగా భారతి గారి ప్రమేయము లేకుండా ఈ మద్యం కుంభకోణం జరగలేదనేది వాస్తవం. దీనికి మనం ఇంత విచారణ, ఇన్ని ఛార్జ్షీట్లు, ఇంతమంది వాంగ్మూలాలు కూడా అవసరంలా. రెండో ఛార్జ్షీట్లో గోవిందప్ప బాలాజీ ప్రమేయం నిర్ధారణ అవుతూనే అతను పోషించిన పాత్రని న్యాయస్థానం దృష్టికి విచారణ సంస్థ తీసుకొస్తూనే భారతి గారి ప్రమేయాన్ని నిర్ధారణ చేసినట్టే. ఎవరి గోవిందప్ప బాలాజీ? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, భారతి గారి యాజమాన్యంలో ఉన్న భారతీ సిమెంట్లో పర్మనెంట్ డైరెక్టర్. భారతి గారికి సంబంధించిన ఫైనాన్షియల్ అఫైర్స్ మొత్తం కూడా హ్యాండిల్ చేసే చార్ట్ అకౌంటెంట్. ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడానికి ముందు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె ఆడిటర్ బుచ్చిబాబుని అరెస్ట్ చేశారు. బుచ్చిబాబుని అరెస్ట్ చేసిన రోజే కవిత గారు అరెస్ట్ ఖాయం అని చెప్పని నిర్ధారణ అయింది. అలాగే ఇవాళ గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయడంతో భారతి గారి అరెస్ట్కి భూమికి సిద్ధమైపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాల మీద తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ చేస్తుంది అనుకున్న రోజు మనందరం అనుకున్నది ఏంటంటే, బహుశా నేను అనుకోవటం డిస్టరీ యజమానులు వాసుదేవరెడ్డి, మంత్రి నారాయణస్వామి, జగన్మోహన్ రెడ్డి గారికి పరిమితం అవుద్దేమో ఇదే అని చెప్పని అనుకున్నాం మనం. కానీ ఊహించిన విధంగా విజయసాయిరెడ్డి సిట్కి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అప్పటి వరకు మనకి ఈ రాజ్ కసిరెడ్డి అనే అతని ప్రమేయం గురించి అసలు అవగాహన కూడా లేదు. కొత్తగా ఈ యాక్టర్ దిగాడు. ఇతను దిగిన తర్వాత అతను నిర్మించుకున్న ఒక నెట్వర్క్, బూదాటి చాణక్య, బాలాజీ యాదవ్, నవీన్ కుమార్, కిరణ్ కుమార్ రేవ్, ఇట్లా రకరకాల పేర్లు వెలుగులోకి రావటం మొదలైంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా మనకి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ కొత్త కొత్త పాత్రలు రంగప్రవేశం చేస్తూ వచ్చాయి. మన ఊహకు అందని స్థాయిలో ఈ కుంభకోణం జరిగింది అని చెప్పి నిర్ధారణ అయింది. ఎప్పటికప్పుడు ఇక విచారణ ఒక కొలిక్కి వచ్చినట్టేమో. మనకి శుభలగ్నం సినిమాలో అనుకుంటా, నాకు బాగా శుభలగ్నం సినిమాలోనో లేకపోతే శుభలగ్నం కాదు, కోట శ్రీనివాసరావును శ్రీకాంత్ ఆమె సినిమాలో శ్రీకాంత్ని పెళ్లి చూపులకి తీసుకెళ్తాడు ఈయన.
ఏవిఎస్ వాళ్ళ అమ్మాయిని చూడటానికి వెళ్తారు. భోజనాలు పెట్టి ఏవిఎస్ కూర పెట్టిన దగ్గర నుంచి మజ్జిగోసేయమంటారా అంటుంటాడు. అది కామెడీ సీన్గా ఆ రోజు మనకు అది నవ్వు పండించింది. అలాగే ఇప్పుడు ఈ కేసులో కూడా ఎవరు అరెస్టు జరిగినా కూడా ఆ అరెస్టు జరిగిన వ్యక్తులు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న కీలక సంబంధ బాంధవ్యాల దృష్ట్యా ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇంకా విచారణ ఇంకా చాలా ఉంది, ఇంకా చాలామంది ప్రమేయం నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ దోపిడీ సొమ్ము ఎవరెవరు పోగులేసుకొని పంచుకున్నారు అని చెప్పని ఒక్కొక్కళ్ళ పాత్ర నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎన్ని వందల కోట్ల రూపాయలు దొంగ ఇన్వాయిస్లు చూపించారు, ఏ షెల్ కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన రోజుల్లో ఎంఆర్ కుంభకోణం మీద జరిగిన ఛార్జ్షీటు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు మేట్గా సునీల్ రెడ్డి అనే వ్యక్తి మనకందరికి ఆ రోజుల్లో తెలుసు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో సునీల్ రెడ్డి పేరు ఎక్కడ వినలా. ఇప్పుడు సునీల్ రెడ్డి కంపెనీల మీద విచారణ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జేపీ వెంచర్స్ అండ్ జీసీకేసీ ప్రతిమా బ్యాక్ సైడ్ ఉండి ఈ ఇసుక కుంభకోణాన్ని మొత్తాన్ని నడిపించింది వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పని వింటూ వచ్చాం మనం. ఇవాళ వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాలన్నింటి మీద దాడులు జరిగినాయి. వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజన్ను విచారించారు. దేవరాజుని విచారించిన తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల మీద దాడి జరిగినాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల మీద దాడి జరిగిన తర్వాత విజయానంద రెడ్డి కంపెనీల మీద దాడి జరిగినాయి. విజయానంద రెడ్డిని విచారించిన తర్వాత సునీల్ రెడ్డి కార్యాలయం మీద దాడి జరిగినాయి. సునీల్ రెడ్డి కార్యాలయాల మీద చేసిన దాడుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 రాష్ట్రాల్లో 20 కార్యాలయాల మీద ఇళ్ల మీద దాడులు చేసింది. ఆ తర్వాత సిట్ మళ్ళీ వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో మనకి, సిరీస్ ఆఫ్ వ్యక్తుల ప్రమేయం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ చైను ఆ లింక్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా వెళ్తూ ఉంది. దాంతో అంతిమ దోపిడీదారుడు ఎవరు అనే ప్రశ్న మీకు నాకు అందరికీ తెలుసు. అంటే ఇవాళ దానికి ఆ ప్రశ్నకు సమాధానం తెలియదేం కాదు. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ప్రభుత్వం ద్వారా డిజైన్ చేసిన పాలసీ మాటను జరిగిన దోపిడీ ఇది. ఈ దోపిడీలో వ్యవస్థీకృతంగా వీళ్ళందరూ భాగస్వాములై ఈ దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పని ఇప్పటికే నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి ఇంతమంది చేత ఒక ఆర్గనైజ్డ్గా జరిపించిన ఈ మాఫియా నెట్వర్క్ వెనక ఉన్న అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈరోజు కాకపోతే రేపు శంకులో పోసిన తీర్థంలాగా విచారణా సంస్థ ద్వారా వెల్లడవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, సిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరుగుద్దా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఆయన అరెస్టు జరుగుద్దా? ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా చాలా కోరిక ఉంది, తీరని కోరిక. ఇవాళ సెప్టెంబర్ 22, రేపు సెప్టెంబర్ 23, రేపటికి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఆయనకి బెయిల్ దక్కి పుష్కరకాలం పూర్తవుతుంది. పుష్కరాలంటే గోదావరి కృష్ణ పుష్కరాలు అనుకునేది కాదు. ఆయనకి బెయిల్ వచ్చి 12 సంవత్సరాల కాలం పూర్తవుతుంది రేపటికి. 12 సంవత్సరాలుగా ఆయన్ని విచారణకు తీసుకొచ్చి విచారించలేకపోయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు దాకా. వాళ్ళలో కూడా కసి ఉంటుంది. ఇన్ని కేసులు మనం నమోదు చేస్తే, ఇన్ని ఛార్జ్షీట్లు మనం నమోదు చేస్తే, ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా మనకు విచారణకు సహకరించకుండా మన వ్యవస్థలకి, మన ఇంటెగ్రిటీకి సవాలు విసురుతూ ఉన్నాడు ఇతను. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర మన ఇంటెగ్రిటీ రుజువు చేసుకోవడానికైనా సరే మనం అంటే ఏంటి, మన చట్టం అంటే ఏంటి, మన పనితీరు అంటే ఏంటి అనేది రుజువు చేయడం కోసమైనా సరే ఈ కేసులో సమర్థంగా విచారణ చేయాలని చెప్పని వాళ్ళు కూడా పట్టుదలకు విచారణ చేస్తూ ఉన్నారు. గతానికి భిన్నమైన వ్యవహారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైపు నుంచి కూడా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 100కి 100 పాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగింది అని అంటే ఖచ్చితంగా ఇక తీహార్ జైలే. ఏదో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో అరెస్ట్ చేశారు కదా అని చెప్పని ఆ జైలు బయట తెలుగుదేశం శ్రేణులు అందరూ ఆయన కోసం ఎదురు చూస్తా, అక్కడే మన భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు అక్కడే ఉంటూ చంద్రబాబు నాయుడు గారి కోసం పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరితోటి, సంఘీభావంగా వస్తున్న వాళ్ళందరితోటి అక్కడ వాళ్ళు కలుస్తూ ఆ 53 రోజులు కాలం గడిచింది. కాబట్టి అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లో పెడితే కొంతమంది ఈ వైసీపీ నాయకులు రాజమండ్రిలో మకాం వేస్తూ ఉన్నారు. ఇక రేపు మకాం ఢిల్లీలో వేయాలి తిహార్ జైలు కనుక వెళ్తే. అయితే ఇక్కడ ఈ వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయం, గోవిందప్ప బాలాజీ ప్రమేయం, ఈ ముడుపుల లావాదేవీలు, ఈ షెల్ కంపెనీల నుంచి జరిగిన
లావాదేవీలు, ఇన్వాయిస్లు వీటినన్నింటిని పరిశీలిస్తే వైఎస్ భారతి గారి ప్రమేయాన్ని కూడా నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు సిట్ ఇప్పటికే సేకరించినట్టుగా సమాచారం అంతా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి కూడా ఈ లావాదేవీలకు సంబంధించిన సమాచారం వాళ్ళు కూడా నిర్ధారణ చేసుకున్నట్టుగా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే భారతి గారి ప్రమేయాన్ని నిర్ధారించే కేసు ఇది ఒకటే కాదు. ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న తుమ్మా విజయకుమార్ రెడ్డి అతను జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అంటే ప్రొసీజర్కి భిన్నంగా 43% యాడ్ రెవెన్యూ సాక్షి సంస్థలకు కట్టబెట్టాడు అని చెప్పని ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంది. పాలకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బడ్జెట్ రిసోర్సెస్, ఆయన ప్రభుత్వంలో ఒక అధికారి, ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న, ఆయన సతీమణి యాజమాన్యంలో ఉన్న సంస్థ కట్టబెడతా ఉంటే మరి చూస్తూ ఊరుకున్నాడు అని అంటే ఈ కట్టబెట్టాన్ని ఆయన సమర్థించినట్టేగా. ఈయన కట్టబెడుతుంటే భోంచేస్తున్నామే ఆమోదంతో భోంచేసిందిగా 5 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఇతను జస్ట్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ మాత్రమే. ఇతని చేత ఈ యాడ్ రెవెన్యూ కట్టపెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు, కట్టబెట్టించుకుంది భారతి గారు. కాబట్టి ఈ అంతిమ లబ్ధి చేకూరింది భారతి గారికి. ఇవాళ తుమ్మా విజయకుమార్ రెడ్డి దోషి అయితే భారతి గారు డబుల్ దోషి. ఇతను అధికారిగా జస్ట్ ఆ యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు, కానీ ప్రొసీజర్కి భిన్నంగా తన భర్తే ముఖ్యమంత్రిగా ఉండగా భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పక్షపాత ధోరణితో తన సొంత కంపెనీలకి డబ్బు కట్టబెట్టుకున్నాడు అని అంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు జార్ఖండ్ ముఖ్యమంత్రిని. ఎందుకు? అతను తాను ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకి మైన్స్ కేటాయింపు చేసుకున్నాడని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకు యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకుంటే కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి నేరస్తుడే, కట్టబెట్టించుకున్న భారతీయ నేరస్తురాలే. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కూడా వాళ్ళిద్దరూ అరెస్ట్ కావడం ఖాయం. ప్రొవైడెడ్ చంద్రబాబు నాయుడు గారు నేను నా ఇంట్రోలోనే చెప్పినట్టుగా మహిళ అని చెప్పని ఆయన జాలిదయ చూపించకుండా తప్పు చేసిన వాళ్ళు మహిళ అయినా సరే ఉపేక్షించడానికి వీల్లేదు అని చెప్పని కనుక ఆయన కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యి తీరాల్సిందే. ఇంకొక అంశం ఉంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇవాళ డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు వరకు పోరాటం చేసి మళ్ళీ పునర్విచారణ కోసం ఆదేశాలు తెచ్చుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుని 8 వారాల్లోగా మీ నిర్ణయం వెలువరించండి అని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పారదర్శకమైన విచారణ కనుక ట్రయల్ కోర్టులో జరిగి ఇవాళ అసలు సిసల పాతదారుల ప్రమేయాన్ని నిర్ధారించాలి అని చెప్పని కనుక సిబిఐకి మళ్ళీ ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఆ కేసులో కూడా అక్యూజ్డ్గా బుక్ అవటం ఖాయం, అక్యూజ్ నెంబర్ 9 and 10గా. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఏం కానుంది అనేది రాబోయే కొద్ది మాసాల్లోనే. ఇప్పుడు విచారణ జరుగుతున్న కేసుల తీరుతెన్నులు, ఆ విచారణ పురోగతి చూస్తేనే మనకందరికి అర్థమవుతూ ఉంది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం అయితే జైలు యాత్ర చేయటం ఖాయం. భారతి గారి ప్రస్థానం ఆయన అడుగుజాడల్లో ఉంటుందా లేదనేది పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.